ఎందుకు సార్ ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి కొన్ని డెసిషన్లు తీసుకుంటుండే కూడా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆపుతుండే. రాజశేఖర్ రెడ్డి కూడా ఇబ్బంది పడ్డాడు, కానీ రేవంత్ రెడ్డి ఎందుకు ఇబ్బంది పడతలేరు? ఉల్టా హైకమాండ్ ఇబ్బంది పడుతుంది. ఆ రోజు సోనియా గాంధీ గారు కానీ, ప్రణబ్ ముఖర్జీ కానీ, గులాబ్ నబీ ఆజాద్ కానీ ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ అక్కడ ఉండే. వీళ్ళంతా పిల్లలు అయిపోయింది కదా. ఓకే, ఢిల్లీలో ఇప్పుడు వాళ్ళు కేసీ వేణుగోపాల్ గారు దొంగాడు ఆయన పెట్టుకుంటారు, అంత గలీజ్ అయిపోయింది. ఢిల్లీ రాజకీయ వాతావరణము మొత్తం అప్పట్లేక లేదు, వరస్ట్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకుంటుంటారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇది ఏదైతే తెలంగాణలో ఇవాళ అప్రమత్తంగా ఉండాల్సింది ఈ రాజకీయ చదరంగంలో, ఈ ఆటలలో వీళ్ళేం నికాసైన రాజకీయం ఏం చేస్తారు, కానీ నష్టపోతుంది మాత్రం ప్రజలు. ఇందులో ఒకటి కల్లాల రైతులు నష్టపోతుంటారు, ప్రభుత్వాల ఉద్యోగుల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు బాధపడుతుంటారు, వీళ్ళకి ఇస్తాన్న జీతాలు ఇవ్వకుండా వీళ్ళ జీతాలు కటింగ్లు పెడతా ఉంటారు. ఈరోజు 25,534 ఖాళీలు రిటైర్డ్ అయిన ఖాళీలను నింపకుండా ఈరోజు నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉంటారు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఆడుతున్న ఆటలో ప్రజలు 101% అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఇందులో ప్రజల పాత్ర లేదు, ప్రజల యొక్క భాగస్వామ్యం లేదు, ప్రజలు ఎక్కడ కూడా దీంట్లో కామెంట్ చేస్తలేరు, ప్రజలు ఎక్కడ కూడా మాట్లాడతారు. మా గురించి మాట్లాడతలేరని మాత్రం మా సమస్యలపైన రౌండ్ టేబుల్ అయితే లేవు మాట్లాడుతున్నారు, మా ఇష్యూస్ పైన ఈరోజు ప్రజావేదికలపైన చర్చ జరుగుతలేని మాట్లాడుతున్నారు. ఈరోజు తెలంగాణ జర్నలిస్టులు ఒక ఇష్యూ పైన నిన్న దీనాన పెట్టిండ్రు. ఈరోజు తెలంగాణ జరుగుతున్న ఇన్ని ఇష్యూస్ పైన ఎందుకు ఇప్పటిదాకా మీరు మాట్లాడలేదు? మీ ఛానల్లో ఎన్ని డిబేట్లు పెట్టిండ్రు ఇవాళ దాకా? ఈఎన్లో ఎన్ని డిబేట్లు అయినాయి, ఈరోజు టీవీలో ఎన్ని డిబేట్లు అయినాయి, ఈరోజు మీ దగ్గర ఉన్న ఛానల్లో ఎన్ని డిబేట్లు జరిగినాయి? ఇలా యూట్యూబ్ ఛానల్ అనేది లేకుంటే ఇవన్నీ చర్చకి ఈరోజు బయటకు వచ్చిన ఇష్యూలు బయటకు వచ్చినాయి ఈరోజు. కాబట్టి ఇలా మీ ఛానల్ ఎక్కడ ఉన్న హైదరాబాద్లో ఉండి ఎవరిని పాడబడుతుండ్రు? తెలంగాణ సమస్యల గురించి మాట్లాడుతున్న ఛానల్ కానీ కానీ లేకుంటే ఇవాళ ఉన్న పెద్ద ఛానల్ కానీ ఎవరైనా మాట్లాడుతుండ్రా? హైదరాబాద్ ఉన్న ఛానల్ మా ఇష్యూస్ మాట్లాడుతుండ్రా? 98 మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు చచ్చిపోతే మీరు మాట్లాడుతుండ్రా? ఈరోజు 25,000 మంది రిటైర్డ్ అయితే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వకుండా మీరు మాట్లాడుతుండ్రా? 16 మంది రిటైర్డ్, 18 మంది ఈరోజు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు మాట్లాడుతుండ్రా? 10 మంది రైతులు ఈరోజు కళ్ళాల చనిపోతే మీరు మాట్లాడుతుండ్రా? ఈరోజు అక్కడ అర్థనాదాలు వినబడుతుంటే మీరు మాట్లాడుతుండ్రా? ఈరోజు వైద్యంకు దూరమైన పేదల గురించి మీరు చర్చ పెడుతుండ్రా? ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక బీసీ పైన ఒక ప్రముఖ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కథనాలు వచ్చినాయి, దాదాపు 15-20 లైవ్లు వచ్చినాయి. ఎందుకు అది జరిగిందంటారు? ఆ తర్వాత బ్రోకర్ టీవీలు అబ్బా నేను చెప్తాగా పేర్లు, బ్రోకర్ టీవీ ఇవన్నీ రేవంత్ చెప్పిన పాటలు పాడతారు వీళ్ళు, అర్థమైందా? ఇవాళ ఈ ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయి కదా, జర్నలిస్టు పెట్టింది కదా, ఈ సమస్యల గురించి ఎందుకు మాట్లాడరా మీరు అని ఎందుకు అడుగుతలేరు వీళ్ళు? ఈ దేశం కోసం ధర్మం కోసం బ్యాచ్, పేటిఎం బ్యాచ్ అని వాళ్ళ వీళ్ళ పేటిఎం కాదు, అర్జమైన గజ దొంగలు వీళ్ళు, సూట్లు వేసుకున్న గజ దొంగలు వీరు. అరే నా దగ్గరికి ఎప్పుడొచ్చి చూడు, నిన్న మార్నింగ్కి వెళ్ళి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే గిరిజన బిడ్డ, నిన్న మొత్తం నేను రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో ఉన్నా, సాయంత్రం 6 గంటలకు రంగారెడ్డి కలెక్టర్ని కలిసి ఆడ ఇష్యూ మాట్లాడి బయటకు వచ్చినాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేసినాం. మీ ఎన్ని ఛానల్లో వచ్చినాయిరా? ఎన్ని ఛానళ్ళు వచ్చినాయి? మహేష్ కుమార్ గౌడ్ అట్లా చేయడం ఎంతవరకు? నేను చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. ఈరోజు నేను అవే ఛానళ్ళు, మహేష్ గౌడ్ అన్నట్టు ఆయన ఒక కౌన్సిలర్ కూడా గెలిచినోడు కాదు, ఒక ఉద్యమం చేసినోడు కాదు, 3-4 సార్లు టుకెళ్ళు తీసినోడు, కార్యకర్తకు వర్కర్ కాదు, మొత్తం ఎవరు తినిపిస్తే ఎవరు దాయిపిస్తే వాడిని పాట పాడుతున్నారు. అందులో వచ్చిన ఏవి కూడా నేను అబద్ధమని నేను అన్ని వాస్తవాలే, కానీ దాన్ని టార్గెట్ చేయించింది రేవంత్ రెడ్డి. అన్ని సీరియల్ వేయాల్సిన అవసరం లేదు. అదేంటంటే మంత్రివర్గ విస్తరణ జరగద్దు. మహేష్ కుమార్ గౌడ్ అనేటోడు పిసిసి ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గౌడ్ అనేటోడు రేపు ఉప ముఖ్యమంత్రి కాబోతుండు. ఏం కష్టపడకుండా అది కావద్దు, మంత్రివర్గ విస్తరణనే ఆగిపోవాలి. ఎందుకంటే బట్టి విక్రమార్క హై కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, ఈయన తీయకుంటే ఇబ్బంది అవుతుందని హైకమాండ్ తలంచింది. రేవంత్ రెడ్డికి ఏంది, బట్టియే ఉండాలి. బట్టి ఉండంటే వీళ్ళ హమీతుమి వీళ్ళ పంపకాలు బరబ్బర్ నడుస్తున్నాయి. వీళ్ళ ముగ్గురి ఎవరు, బట్టి, రేవంత్, బట్టి, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వీళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పాపం కోమారెడ్డి ఇంకో ఎంతో చారిటీ చేస్తాడప్ప, వర్కర్స్కు వాళ్ళను వీళ్ళని కొంచెం చారిటీ చేస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పైన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంది, ఆయన ఏదో నడిపించుకుంటుండు. ఇవాళ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళది ఏం లేదు ఇక్కడ, ముగ్గురు మొత్తం బతికొచ్చిన వాళ్ళే. ఈ బతికొచ్చిన వాళ్ళతో ఈయన చేతులు కలిపిండు ఎవరు, బట్టి విక్రమార్క. ఈయన నంబర్ 1 బట్టేబాజీ గాడు ఎవడంటే 420 గాడు ఎవడంటే బట్టి విక్రమార్క. ఎందుకు?
కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని బట్ట రానియారు. ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా నువ్వు కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉండే. గాంధీ భవన్కి పోయి రోజు అరే ఎట్లున్నది ఏంటిది, 2 రోజులకు వస్తారు, 3 రోజులకు వస్తారు, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి, మా వాళ్ళ పదవులు ఇవ్వాలి. ఈరోజు ఉమెన్ కమిషన్ చైర్మన్గా ఆమె విజయలక్ష్మి ఉంటుంది, బీఆర్ఎస్కి వచ్చిన ఆమె తెల్లారి మేయర్ అయిపోయినా ఇమీడియట్గా పోస్ట్ ఇస్తారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ 4 శాతం 2 నెలలు కాగానే ఊడబిక్తారు. ఆమెను అందు తీయాలి. ఆమె నారాయణ కాలేజీలలో పోయి ఆమె వాష్రూమ్ సరిగా లేవు అవి చూపించినందుకు ఎడ్యుకేషన్ ఆంధ్ర ఇప్పుడు అంటే ఇక ఫీల్ అవుతుంది. నారాయణ కాలేజ్ ఆంధ్ర మంత్రి వాళ్ళు ఊడబిక్కించింది ఈమెకు పదవి ఇవ్వద్దని. బాగా చేసింది నీరజ చాలా బ్రహ్మాండంగా చేసింది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఏమో మెంబర్లు ఇప్పుడు కమిషన్లా. ఈమెనేమో హైదరాబాద్ కి మేయర్ లేరా? ఇంకా హైదరాబాద్ కి మేయర్ లేరు అంటే మేయర్ లేని హైదరాబాద్ ఇప్పుడు ఆ ఎన్నికల ఓట్ల కోసమే కదా ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టింది. అంతేనా? అంతే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎంఎంసీ సిఎంసీ అవుతుంది కదా ఇప్పుడు ఇవన్నీ. అదే ఇప్పుడు ఇవన్నీ చూసి మల్కాజ్గిరి ఎన్టీఆర్ గారి విగ్రహం చూడగానే కమ్మోళ్ళని తోటేస్తారు అనుకుంటారు. వంగవీటి మోహన్ రంగ గారి ఫోటో చూడగానే వాళ్ళు వేస్తారు. ఆయన కూడా పెడతారా వంగవీటి మోహన్ రంగ? ఆయనది ఆల్రెడీ ఉంది. వంగవీటి మోహన్ రంగకు ఒక ఫాలోవర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్స్ అంతా ఒకప్పుడు మోహన్ రంగ గారి అంటే మోహన్ రెడ్డి ఆయన ఇష్టపడే చాలా మంది ఉన్నారు. కాపాడు ఆయన కాపులకి ఎవరు చూడలే. ఈజ్ లీడర్, అందరు లీడర్ లానే చూసినారు. నేను కూడా ఫాలో అయినా వంగవీటి మోహన్ రంగ, ఇవాళ కూడా ఇష్టపడతా, అలా డౌటే లేదు. ఆయన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసీ అలాగే 3 మున్సిపల్ కార్పొరేషన్లు అయినాయి కదా. ఎట్లుంటది అంటారు స్ట్రాటజీ ఏంది రేవంత్ రెడ్డిది? ఆయన స్ట్రాటజీ నాకేం తెలుసు తప్ప. ఆడ దొంగ గురించి నాకేం తెలుస్తుంది. ఇలా ఎక్కడ దొంగతనం పోతుండో, ఏంటి కన్నం వేస్తుండో, ఎక్కడ నిచ్చెన వేసుకొని పోతుండో, నూనె రాసుకొని పోతుండో నాకేం తెలుసు. ఆడ దొంగ గురించి నేనేం చెప్తాను స్ట్రాటజీలు. దొంగ స్ట్రాటజీ చెప్తాడా? దొంగ స్ట్రాటజీ ఎప్పుడు చెప్పాడు. దొంగతనం అయినాకనే తెలుస్తుంది. దొంగతనం అయినాక మనం దొరుకుతాడు. నిన్న దొరికినట్టు. 4th సిటీ పైన ఏం చెప్తారు? 4th సిటీ అది వాళ్ళ మానస పుత్రిక, పైసల కోసం అంతే, డబ్బు కోసమే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇంకా అంటే పెండింగ్ లోనే ఉన్నాయి. పురపాలక సంఘం యాక్టివ్ లేదు అంటే ఏమైతే లేడు. ఓ 4 మేయర్లు వస్తారు, ఓ 200 మంది కార్పొరేటర్లు వస్తారు. ఏం లాభం? 300 వస్తే ఏమైతుంది? 300 మంది కార్పొరేటర్లు లేదు, ఏం లాభం? 3 మేయర్లు. అది కాదు కదా. ఇప్పుడు సమర్థవంతమైన నాయకులు ఉన్నప్పుడు మేయర్లకు కూడా పని ఉంటుంది, కార్పొరేటర్లకు పని ఉంటుంది, ఎమ్మెల్యేలకే పని లేదు. ఇక కార్పొరేటర్లకు మేయర్లకు వాళ్ళకి పని ఏముంటుంది? వాళ్ళ పని చెప్పేటోడు ఎవడు? సో ఎవరేమొచ్చినా కానీ ఇలా అసమర్థమైన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అసమర్థమైన పాలన పార్టీలు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసమర్థమైన పాలనే కొనసాగుతుంది. ఈరోజు బాధ మనం అనుకున్నాం ఎప్పుడైనా ఒక దొంగ అనేటోడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని, ఒక రెడ్ హ్యాండ్గా పోలీసులు పట్టుకున్నోడు దొంగ అవుతారని. ఈరోజు అయితే భరించాలి. కాబట్టి వచ్చే రోజులలో ఒక మంచి పాలకుడు మనకు రావాలని, ఒక మంచి పార్టీ వచ్చి తెలంగాణ ముందుకు నడిపించే నాయకత్వం. ఇవాళ తెలంగాణ గదా మాట ఎందుకు చేస్తాను? అది లిక్కర్ ఎక్కడికి పోయి ఇక్కడికి పోయి లిక్కర్ వాళ్ళ మాట తీర్మానం మన అంటే జోక్ చేయద్దు. తెలంగాణ మీద వీ హ్యావ్ టు బి వెరీ సీరియస్. ఇలా తమిళనాడులా విజయ్ అనే టైం వచ్చింది. ఎంత మార్పు తీసుకొచ్చింది చెప్పు, ఎంత మార్పు. ఒక ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారు. ధన్యవాదాలు. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.